హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. హైడ్రా అంటే అందరికీ తెలుసు, గుండెల్లో గుబులు కూడా పడుతుంది. మరి అలాంటి హైడ్రా ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గింది అని చెప్పి హైడ్రా మీద అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఏ విషయంలో హైడ్రా మీద విమర్శలు వస్తున్నాయి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఫాతిమా కాలేజ్ మీద అయితే చాలా విమర్శలు వస్తున్నాయి. ఫాతిమా కాలేజ్ విషయంలో హైడ్రా వెనుకడుగు వెయ్యడం గల కారణాలు ఏంటి, ఓవైసీ బ్రదర్స్కి అయితే ఒక న్యాయం, నిరుపేదలకైతే ఒక న్యాయమా అంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు. దాని గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చూడండి, నగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షమే ధ్యేయంగా నిలబడిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంది. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నిరుపేద, ధనిక అనే తేడా లేకుండా ముందుకు సాగుతుంది. అయితే ప్రాసెస్లో భాగంగా సలకం చెరువులో నిర్మించిన ఓవైసీ ఫాతిమా కాలేజ్ని కూడా కూల్చివేసేందుకు హైడ్రా పూనుకుంది. కానీ బిల్డింగ్ కూల్చివేతలపై అధికారులు వెనక్కి తగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు పేదలకు ఒక న్యాయం, ఓవైసీ బ్రదర్స్ కో న్యాయమా అని స్టేట్మెంట్లు ఇస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఫాతిమా కాలేజ్ ని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజ్ నిర్మించినందుకు గత సెప్టెంబర్లోనే తొలగించాలి అని అనుకున్నామని అన్నారు. పేద ముస్లిం విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తుందని అన్నారు. కాలేజ్లో ఎవరి నుంచి ఒక రూపాయి కూడా ఫీజు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఫాతిమా కాలేజ్లో సుమారు 10,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నిరుపేదల కోసం పనిచేస్తున్న కాలేజ్ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి కళాశాలలు సామాజికంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తున్నాయని, ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబడుతనం నుంచి విముక్తి చేశాయని అన్నారు. కానీ ఎంఐఎం నాయకులు ఆస్తుల వ్యవహారాలలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని హైడ్రా కార్యాలయం నుంచి ప్రకటన వెలువరించింది. సో ఏంటిది, వీళ్ళ సైట్ నుంచి వీళ్ళు చెప్పాలనుకుంటే ఏంటంటే ఫాతిమా కాలేజ్లో కేజీ నుంచి పీజీ దాకుంది, నిరుపేద మహిళలందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు. అండ్ ఆ కాలేజ్ ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి వసూలు చేయట్లేదు. వెనుకబడిన ముస్లిమ్స్, మరి ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు వాళ్ళందరూ కూడా సామాజికంగా వాళ్ళు బయటికి రావాలి అనే ఒక విషయం మీద ఒక మంచి పని చేస్తున్నారు అని అంటున్నారు కదా. సరే, మంచి పనే చేస్తున్నారు, కాదని అనట్లేదు. మరి ఏదైతే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎలోకేట్ చేయండి, వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ని ఎలోకేట్ చేయండి. ఏం ప్రభుత్వం తలుచుకుంటే అవ్వదా? అది అంటారు కదా, ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలని. మరి అలాంటి ప్రకృతిని పరిరక్షించుకోవాలి అని అంటే మీరేం చేస్తున్నారు చెప్పండి క్లియర్గా. ఎందుకనంటే ఎక్కడ చూసినా కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియోలో చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి. వాళ్ళొక్కళ్ళే నిరుపేదలా? వాళ్ళొక్కళ్ళే కాదు, ఇంకా అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కలిగిన జాలి, దయ దానికంటే ముందు కూడా చాలా మంది చచ్చిపోయిన. కుకట్పల్లిలో ఒక ఆమె అయితే చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? వాళ్ళు నిరుపేదలు, అయ్యో పాపం అని ఆ రోజు ఎవరు అనుకోలేదే. ఎందుకు? కనీసము బుక్స్ తీసుకుంటాము అని చెప్పి పిల్లలన్నా కూడా బుక్స్ తీసుకొనిచ్చిన ఆ పాపాన పోలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలంటే చూడండి, ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను, అందులో చాలా క్లియర్గా ఉంది. ఏమంటుంది, నా కొడుకుకి క్యాన్సర్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఖాళీ చేసి పోతాను అని అంటుంది. అప్పుడు జాలి కలగలేదా? ఆ పాపది భవిష్యత్తు కాదా? ఆ పాపది కూడా భవిష్యత్తే కదా. అంతకంటే ముందు ఒక మహిళ ఏడ్చింది, అది కూడా కాదా? అంటే సెప్టెంబర్ నుంచి ఫాతిమా కాలేజ్ని కూలగొడదామని అనుకున్న వాళ్ళు మధ్యలో సమ్మర్ వచ్చింది. ఆ సమ్మర్ టైంలో అయినా సరే ఏదో ఒక టైంలో చూసి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వేరే దగ్గర ఎలోకేట్ చేస్తామని మాట్లాడడం, ఇలాంటివి ఏమైనా చేసిందా ప్రభుత్వము? వీళ్ళు మనుషులు కాదా? వీరు నిరుపేదలు కాదా? మరి వీళ్ళేంటి? మరి వీళ్ళ కుటుంబం ఎట్టుపోవాలి? కనీసము ఒక టైం కూడా ఇవ్వలేదు. టైం కూడా ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా కూడా కొన్ని చోట్ల కూల్చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అలాంటిది ఈరోజు వాళ్ళని కూల్చేయాలి అనడం కన్నా కూడా వాళ్ళకి ఎక్కడైనా ఎలోకేట్ చేయండి. గవర్నమెంట్ ఇప్పటికీ చాలా చేస్తుంది, గురుకులాస్ చాలా రన్ చేస్తుంది, మైనారిటీస్ అని, ఎస్టీ అని, ఎస్సీ అని, బీసీ అని చెప్పి వెల్ఫేర్స్ రన్ చేస్తుంది కదా. మరి అలా వాళ్ళకు కూడా ఒకటి కంప్లీట్గా ఇచ్చేయండి. మరి ఇచ్చేసి మీరు ఏదైతే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటున్నారో, చెరువులో ఉందంటున్నారో, వాట్ ఎవర్, మరి అక్కడ మొత్తం కూడా మళ్ళీ ఆ చెరువుని మళ్ళీ ఇచ్చేయండి.
చెరువులానే ఉండాలి కదా. వర్షం పడితే మాత్రం ఆ వర్షంలో వాళ్ళు ఆ మొత్తం స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా. లోతట్టు ప్రాంతాల్లో అయినప్పుడు నీళ్ళంతా కూడా అక్కడికే చేరుతుంది. అంటే ఇంత మాత్రం కూడా జాలి దయ ఈ రోజు కలిగిన జాలి దయ గతంలో కలిగి ఉంటే బాగుండేది కదా. గతంలో చూడండి అసలు నోటీసులు లేకుండా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. రైట్, చూడండి ఆ పాప చెప్తుంది ఏడుస్తుంటే కూడా మమ్మల్ని వదలలేదు, ఇది మా పరిస్థితులు అని చెప్పి. అంటే హైడ్రా ఎలా ఎంత దూకుడుగా ఉండి అటు పేదలో లేకపోతే ధనిక ఈ రెండు భేదాలు లేవు అని అన్నారు కదా. కానీ ఈరోజు అందరూ మండిపడేది ఏంటిది అని అంటే లేదు అటు కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, దానికి నిదర్శనం ఇది అని చెప్పి చూపిస్తున్నారు. ఏమనాలి దీన్ని మరి? ఎంతమంది ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి పోతున్నారు, పెట్రోల్ పోసుకుంటున్నారు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేము కష్టపడి కట్టుకున్నాము, మరి మాకు పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఒక సామాన్యుడికి. ఈ రోజేమో వాళ్ళు అంతమంది పేద పిల్లలు ఉన్నారు అక్కడ చదువుకుంటున్నారు అంటే వాళ్ళకి వేరేది ఎక్కడైనా కేటాయించి అండ్ తర్వాత అక్కడున్న ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో అప్పుడు కూలగొట్టండి. ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దంటున్నారా? అదొక ఐడియా అయితే రావాలి కదా ప్రభుత్వానికి. సరే ఇక్కడ ఇంతమంది చదువుతున్నారు, 10,000 మంది అంటున్నారు కాబట్టి మనం వీళ్ళకే ఒక ల్యాండ్ అలోకేట్ చేద్దాము, ఒక బిల్డింగ్ అలోకేట్ చేద్దాము, తర్వాత సేమ్ అదే అడ్మినిస్ట్రేషన్ అక్కడ కూడా కొనసాగుతుంది అని అనుకోవచ్చు కదా. మరి ఎందుకు అనుకోవట్లేదు? వేరే దగ్గర ప్లేస్ అలోకేట్ చేస్తే వాళ్ళు వెళ్ళమంటారా? ఎందుకని చెప్పి అంటే వీళ్ళు ఏంటిలే అంతమంది ఉన్నారు కదా అని చెప్పి ఒక సెంటిమెంట్ కొడితే సరిపోతుంది అని అనుకుంటున్నారా? అంటే ప్రతిదీ కూడా ప్రజలు అంతా గమనిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా వ్యవహరించేటప్పుడు ఆ తీరు ఎలా ఉంటుంది ఏంటి, ఆ రోజు కలగని జాలి ఈ రోజు కలుగుతుంది, ఆ రోజు మీరు ఆలోచించని జీవితాల గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారు. ఆ రోజు నోటీసులు ఇవ్వలేదు, ఈరోజు నోటీసులు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా మరి సెప్టెంబర్ నుంచి కూలగొడదామని చెప్పి చూస్తున్నా. మీరు సమ్మర్లో అందరూ వెళ్ళిపోతారు కాబట్టి సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఆ టైంలో కూల్చొచ్చులే అని కూడా ఒక థాట్ ఉండే కదా. ఆ థాట్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ మారిపోయింది మీకు? మరి వేరే దగ్గర బిల్డింగ్ అలోకేట్ చేసి వాళ్ళని అక్కడ సేమ్ అదే అడ్మినిస్ట్రేషన్ సేమ్ అదే కొనసాగిస్తారు. ప్రభుత్వం తలుచుకుంటే కాని పనా అది? ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఎలా ఉంది ఏంటి అని అంటే ఎంఐఎం అండ్ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదే దానికి నిదర్శనం అని చెప్పి కూడా చాలా మంది దీని గురించి అయితే అంటే చాలా వరకు ఫైర్ అవుతున్నారు. అంటే వాళ్ళు కనిపిస్తున్నారు కానీ మేము కనిపించలేదా అని చెప్పి. మరి ఇది ఎటు నుంచి ఇంకా ఎటు దారి తీస్తుందో చూద్దాము. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.